శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మామయ్యతో సరదాగా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనం రామకథని చెప్పుకుంటున్నాం కదా, తర్వాతి పాట చూద్దాం. నిన్నటి రోజు మనము రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి గురించి, వారు రాసినటువంటి రామాయణ గ్రంథం గురించి, అందులోని కాండాల గురించి, వాటి పేర్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మనము రాముని వంశం గురించి తెలుసుకుందాం. అసలు ఈ రామకథ శ్రవణం చేయడం వల్ల, పారాయణం చేయడం వల్ల అది ముక్తికి మార్గం అని ఒక మునివాక్యం. కాబట్టి ఈ రామకథను చాలా శ్రద్ధతో అందరూ వింటున్నారని భావిస్తున్నాను. రాముని వంశం గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రామునిది సూర్యవంశము, ఇక్ష్వాకుల వంశము, భరత వంశము, రఘువంశము అని అంటుంటారు కదా. మరి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడు కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడు కొడుకు ఋతువు, ఋతువు కొడుకు రిశంకుడు, రిశంకుడు కొడుకు దుందుమారుడు, దుందుమారుడు కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సునంది, సునంది కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడు కొడుకు ఆశీతుడు, ఆశీతుడు కొడుకు సగరుడు, సగరుడు కొడుకు అసమంజుడు, అసమంజుడు కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడు కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు, భగీరథుడు కొడుకు కకుస్సుడు, కకుస్సుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవర్ధుడు, ప్రవర్ధుడు కొడుకు శంఖనుడు, శంఖనుడు కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడు కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడు కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు నహూషుడు, నహూషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడు కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడు కొడుకు రాముడు, రాముడి కొడుకు లవకుశుడు. ఇదండి మన రాముని వంశవృక్షం. రామచంద్రుని వంశవృక్షం గురించి తెలుసుకున్నాం కదా. వీరందరూ కూడా రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించినటువంటి వారే, ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగించి ఎవరికి వారు వారి ఘనతను సాధించుకున్నటువంటి వారే. వీరిలో కొంతమంది గురించి రాబోయే వీడియోలో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వారికి కూడా ఈ రామకథ శ్రవణ భాగ్యాన్ని కలగచేయండి. అలాగే మీ అందరి సహకారం నాకు అవసరం ఉంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని, వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.